ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం కనబడుతోంది. లాభస్థానం అంటే అన్ని లాభాలే కదా. కాబట్టి రాహువు అత్యంత అద్భుతంగా లాభాలను కలిగిస్తూ ఉంటాడు. ఆర్థికంగా ఆకస్మిక ధనలాభం మీకు చేకూరుతుంది అని ఇక మేషరాశి వారికి రాహు యొక్క మార్పు వలన చెప్పుకోవచ్చు. అలాగే చాలా కాలంగా దీర్ఘకాలంగా అనేక రకాల సమస్యలతో సతమతమై ఉంటూ ఉంటే కనుక ఆ సమస్యలకి ఫుల్ స్టాప్ పెట్టినట్లు. ఇప్పుడు దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. కొలిక్కి వచ్చి మీ పనులన్నీ కూడా సజావుగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశము ఈ యొక్క మేషరాశి వారికి రాహు 11వ స్థానంలో కుంభరాశిలోకి మారిన తర్వాత ఈ 2025 మే 18 నుంచి ఉండబోతోంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మీరు కొన్ని ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. అంటే కొంత పని ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది, ఈ రకమైన పని ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది, ఈ పని ఇప్పుడు చేసుకోవాలి, శుభకార్యాలే కానీ, ప్రయాణాల విషయంలోనే కానీ, అలాగే విద్య విషయంలోనే కానీ, వ్యాపార విషయంలోనే కానీ, ఇట్లాగా కొంత ప్రణాళిక వేసుకుంటారు కదా. ఆ ప్రణాళికలన్నీ కూడా సజావుగా ముందుకు సాగడానికి ఈ రాహు యొక్క మార్పు అనేటువంటిది ఈ యొక్క మేషరాశి వారికి చాలా అద్భుతమైన అద్వితీయమైన శుభ ఫలితాలను ఇవ్వబోతోంది అని మనం చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా ముందుకు పెడతాయి. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. లాభాధిపతి కదా, లాభస్థానంలో రాహు యొక్క సంచారం కాబట్టి ఆర్థికంగా మీకు పాత బాకీలు ఏదైనా వసూలు అవ్వాలన్నా, అలాగే ఆర్థికంగా మీరు బలపడాలన్నా ఈ రాహువు సంవత్సరన్నర కాలం పాటు కుంభరాశిలో సంచారం చేస్తాడు ఏకాదశ స్థానమునందు. ఇక్కడ మేషరాశి వారు ఏలినాటి స్థితితో బాధపడుతూ ఉన్నప్పటికీ శనివత్ రాహువు అని మనం చెప్పింది శాస్త్రం. అంటే కుంభరాశిలోంచి శని మీనరాశిలోకి మారిన తర్వాత మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది. అప్పటికి శని ద్వారా ఏర్పడేటువంటి అనేక రకాల సమస్యలు మేషరాశి వారికి కలుగుతాయి ఏలినాటి శని ద్వారా అని అర్థం. మరి ఇప్పుడు రాహువు శనివత్ రాహువుగా చెప్తున్నాం కదా, శని ఇచ్చే ఫలితాలని రాహువు కూడా ఇస్తాడు. కాబట్టి ఈ రాహువు శని కన్నా ఎక్కువ శుభ ఫలితాలు ఇస్తాడు మేషరాశి వారికి లాభస్థానంలో కుంభరాశి యందు సంచారం చేస్తూ అనే విషయాన్ని ఈ యొక్క మేషరాశికి చెందిన వ్యక్తులు గుర్తుంచుకోవాలి. ఆర్థికంగా బాగా బలపడతారు. అలాగే మీకు రావాల్సిన పాత బాకీలు కనుక ఏదైనా ఉంటే అవి వసూలయ్యే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా మెరుగుపడేటువంటి జీవన విధానం మేషరాశి వారికి రాహువు 11వ స్థాన సంచారం వలన ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు. అలాగే స్నేహితులు మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తారు. మీకు చాలా ఓర్పు సహనం ఉంది అని మెచ్చుకుంటారు. అలాగే అనేక రకాలుగా మిమ్మల్ని కొనియాడేటువంటి మహద అవకాశం మీకు ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారికి. అలాగే కొత్త మిత్రులు పరిచయం అవుతారు, కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కొత్త వ్యక్తులు కొత్త మిత్రులు పరిచయం అయిన సందర్భంగా వాళ్ళ వల్ల కూడా మీకు అనేక రకాల లాభాలు కలుగుతూ ఉంటాయి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, రాహువు కనుక యోగాన్ని ఇవ్వటం ప్రారంభం చేస్తే